స్కూల్ పోయినట మన స్కూల్ బంద్ చేసినట్టే మళ్ళీ మా జిల్లా అధ్యక్షుడు భువన చెప్పిన పోయి మళ్ళా మాట్లాడు అంటే అన్న మళ్ళా మాట్లాడు మరి బండి కొనిమంటే నా వచ్చాడు బండి కొనిస్తా చెప్పిన స్కూల్ పోతానండి పోయి ఇది చూసిన తర్వాత నేను సరే అంత తిరిగి స్కూల్ సైకిల్ కొనియడం మీరు నమ్మరు నేను ప్రజా సంగ్రామం చేస్తుంటే చాలా మంది ఎందుకంటే నాకు ఓట్లు వేయించింది పెద్దోళ్ళే కానీ ఓట్లు వేయించింది ఎవరు పిల్లలే ఓట్లు వేయించింది పిల్లలే నేను ప్రజా సంగ్రామం చేస్తుంటే రోజు ఆ ఊరికి పోతే ఆ ఊర్లో స్కూళ్ళకి హాలిడే ఆ టీచర్లు వచ్చి సార్ మా ఊరికి యాత్ర వచ్చింది మా స్కూల్లో పిల్లలు ఎవ్వరు స్కూల్కి రాము బండి సంజయ్తో సెల్ఫీ దిగుతామంటారు ఈ పేదరికం ఎంత బాగా అనిపిస్తారంటే నేను పోతుంటే యాత్ర చేస్తుంటే ఆడొక 10 మంది పిల్లలు నిలబడతారు వాళ్ళు నాతో ఫోటో దిగడానికి ఒక ఆలోచన వస్తుంది దానిలో ఒక ముగ్గురికి చెప్పులు ఉండయి బట్టలు ఉండేస్తారు ఇక మిగతా వాళ్ళు వచ్చి సెల్ఫీ దిగుతారు ఈ బట్టలు లేకుండా చెప్పులు లేకుండా ఉన్నోళ్ళు సెల్ఫీ దిగరు అరే సార్ మాతో దిగడం అని చెప్పండి వాళ్ళని పిలుపుకుంటా నేను వాళ్ళకి చెప్పులు లేకుండా నా కాళ్ళ మీద నిలబట్టి సెల్ఫీ దిగుతాను నేను మీరు నమ్మరు ఈ ప్రజా సంగ్రామేతలో 5,000 నుంచి 10,000 మందికి నేను చెప్పులు కొనిచ్చిన నేను నీకు గొప్ప చెప్తలేను ఇది 10 మందికి తెలిస్తే ఇంకో 10 మంది అట్లా తయారవుతారు మాత్రమే చెప్తున్నాను నేను ఏంటంటే కొంతమంది చేస్తారంటే ఒక చిన్నగా ఇవాళ ఏమైంది అరటి పండ్లు ఇచ్చి సేపులు ఇచ్చి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి పేపర్ ఫోటోలు వేసుకోవడం టీవీలో వేసుకోవడం సేవా అంటారు దాన్ని ఇదంతా పురోర చేతిలో పెట్టి అన్నదానం అంటారు దాన్ని అది కాదు చేస్తే సేవ తృప్తి ఉండాలి చేసేటోళ్ళకు సంతోషంగా ఉండాలి ఇచ్చేటోళ్ళకు సంతోషంగా ఉండాలి 5,000 నుంచి 10,000 మందికి నేను చెప్పులు ఉంటుంది మా ఇంకా మా గన్మెన్లు ఉంటారు మా కార్యకర్తలు ఉంటారు చెప్పులు అంటే వెంటనే వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చి చెప్పులు కొనియద్దు అంటే ఈ పేదరికం అనేది చూసిన తర్వాత ఎందుకంటే అన్న నాది కూడా మీలక కుటుంబమే శిశుమందిర్ పిల్లలు వచ్చిరా నేను శిశుమందిర్ స్కూల్ చదువుకున్నా ప్రభుత్వ పాఠశాలకు శిశుమందిర్ పాఠశాలకు ఏం తేడా ఉండదు తక్కువ ఫీజులు ఉంటాయి దాన్ని పనిచేసే ఉపాధ్యాయులు కూడా ధర్మము సనాతన ధర్మము దేశం అనేటువంటి ఆలోచనతో మాత్రమే తక్కువ స్థాయిలతో పనిచేస్తారు తక్కువ ఫీజులు ఉంటుంది దానిలో కూడా దానిలో దేశము ధర్మం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు దానిలో నేను అదే స్కూల్ నుంచి చదువుకొని వచ్చి నేను కూడా ఒక మామూలు కుటుంబంతో వచ్చిన పొద్దున్న నాకు కూడా స్కూల్కి పోవడానికి కష్టం ఉండే మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మా అమ్మ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండే మా కూడా తిండి కష్టం ఉండే స్కూల్కు పొద్దున 7 గంటలకు ఇక్కడి కోర్టు దగ్గర నుంచి శిశుమందిర్ స్కూల్ అంటే 4-5 కిలోమీటర్ నడుచుకుంటూ పొద్దున సర్ది టిఫిన్ బాక్స్ పెట్టుకొని అన్నం లేకుండా దాని పెరుగు రోజు పెరుగన్నము దాని చట్నీ వేసుకొని ఇక్కడి నుంచి 7 గంటలకు 8 గంటలు నడుచుకుంటూ పోదు అక్కడ స్కూల్ లేకుంటే రిక్షాలో పోవాలంటే ఆటోలో ఆ స్తోమత కష్టం అప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ ఫీజు కట్టడమే కష్టం ఇట్లా అనేక ఇబ్బందులు మీలకనే నేను పడ్డా చాలా ఇబ్బందులు పడ్డా నేను అనేక సమస్యలు ఎదుర్కోవడం అనేక ఇబ్బందులు పడ్డాం అయినా కూడా మన నాన్నగారు కష్టపడి ఆయనకు వచ్చినటువంటి చాలా జీతంతో మమ్మల్ని పెంచి పోషించి ఇలా మమ్మల్ని చదివించే ప్రయత్నం చేసిండు అందుకే చదువుకున్నా కాబట్టి కష్టపడి మీలకనే శిశుమందిర్ స్కూల్లో చదువుకున్నా కాబట్టి ప్రభుత్వ పాఠశాల సమానం కాబట్టి మీ కష్టాలు తెలుసు కాబట్టి ఏదో ఒక తృణమో ప్రణమో మనం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చే ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం నరేంద్ర మోడీ ఉన్నారు మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరున్నారు కానీ మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు అప్పుడు స్కూళ్ళు సరిగలేవు బుక్స్ సరిగా ఉండకపోతుండే బట్టలు ఉండకపోతుండే చెప్పులు ఉండకపోతుండే సైకిల్ ఉండకపోతుండే బస్సులు ఉండకపోతుండే ఏమీ ఉండకపోతుండే కానీ ఇవాళ మిమ్మల్ని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అన్ని చేస్తున్నాయనే మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విద్య కోసము కేవలము 68,000 కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం కేటాయించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ఈ సంవత్సరమే కేంద్ర బడ్జెట్ లో విద్యకు 1,28,000 కోట్ల రూపాయలు కేటాయించింది దానికి డబుల్ అనేక కార్యక్రమాలు విద్యార్థుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇవాళ వీరికి సైనిక్ స్కూల్ కానీ నవోదయ పాఠశాలలు కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ ఏకలవ్య పాఠశాలలు కానీ ఇట్లా అనేక ఇస్తూ ఇలా పిఎంసి పేరుతోని అటల్ థింకింగ్ ల్యాబ్స్ పేరుతోని ఇట్లా అనేక ఈ దేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో
అనేక విధాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీకు అందరూ సహకరిస్తున్నది. నేటి బాలుడు రేపటి పౌరుడు కాదు, నేటి బాలలు నేటి పౌరులు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఇప్పుడు మంచి ఆలోచన కల్పించాలని చెప్పి ఇలా మోడీ గారి ప్రభుత్వం తీసుకుపోతుంది. ఇలా ఎందుకంటే కష్టం అనేది తెలిస్తేనే మనం పైకి వస్తాం. మనం ఇలా ప్రభుత్వ పాఠశాల వ్యతిరేకం కాదు, కానీ ప్రైవేట్ పాఠశాల వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇలా చదువుకుంటారా చదువుకుంటారా చదువుకునేటి ప్రభుత్వ పాఠశాలలు, చదువుకునేటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు. కాబట్టి ఈ అవమానాలు ఇవన్నీ పట్టించుకోవాలి తప్ప మనకు లక్ష్యం ఉండాలి. బాబాసాహెబ్